ముఖ్య మంజుల సంతోష్, గోపేతండ గ్రామ సర్పంచ్. అన్న, మీ గ్రామంలో ఇంతవరకు మీరు గుర్తించిన సమస్యలు ఏమని? గుర్తించిన సమస్యలు ప్రధానంగా మా దగ్గర చాలా పేదవాళ్ళు ఉన్నారు. వారికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది మాదొక కాన్సెప్ట్. మీ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయినాయి? మా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు 10 వచ్చినాయి. 10కి 10 కంప్లీట్ చేసి ఇచ్చినాం సార్. మొదటి విడతల. సెకండ్ విడతల మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శ్రీ డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఆదేశాల మేరకు మాకు ఖచ్చితంగా గుడిసెలు లేకుండా ప్రతి ఇల్లు నిర్మించాలని చెప్పేసి మాకు ఒక మాట ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మీ గ్రామంలో సీసీ రోడ్ల సమస్య ఎట్లుంది, డ్రైనేజ్ సమస్య ఎట్లా ఉంది? సార్, ఇప్పుడు ప్రస్తుతానికి మేము సీసీ రోడ్లు 80% కంప్లీట్ చేసుకున్నాం. ఒక 20% ఉంటాయి సార్. డ్రైనేజ్ కూడా చాలా మటుకు మేము కంప్లీట్ చేసుకున్నాం సార్. ఒక 20-30% ఉంటుంది. అది కూడా ఒక 6 months లోపల అన్ని కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం సార్. ఈ 6 నెలల్లో NRGS నిధుల కింద 5 లక్షల సీసీ రోడ్డు మంజూరు కావడం జరిగింది. ఆ సీసీ రోడ్ గంట తండాలో గంట ఇంటి నుండి లింగ ఇంటి వరకు 120 meters వేయడం జరిగింది సార్. ఈ గ్రామంలో విద్యుత్ స్తంభాలు మీకు ఎన్ని కావాలి, ఎట్లా ఉంది? విద్యుత్ అనేది ఇది 1986 సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేపట్టడం జరిగింది సార్. అప్పటి నుంచి మినిమం ఒక 50-60 సంవత్సరాలు అవుతుంది. ఆ స్తంభాలు అనేవి చాలా మటుకు చెడిపోయినాయి సార్. నేను మా గడుకులు ఏఈ గారి దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. మాకు ఖచ్చితంగా కొత్త కంబాలు కావాలని చెప్పేసి వారికి దృష్టిలో ఒక లెటర్ ప్యాడ్ రాసి ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు స్పందించి మాకు సహకరిస్తూ సాక్ష్యం చేపిస్తామని చెప్పడం జరిగింది సార్. గతంలో మీరు ఏదైనా రాజకీయ పదవులు చేసినారు? లేదు సార్, చేయలేదు. వారసత్వ రాజకీయం. మా నాన్నగారు 1994లో సర్పంచ్ ఉమ్మడి కొండాపూర్కు, తర్వాత 2014 ఉమ్మడి కొండాపూర్కు ఎంపీటీసీ సార్. మీ గ్రామంలో ప్రధానంగా మీరు గుర్తించే సమస్యలు ఏమైనా ఉన్నాయంటారు? నేను గుర్తించే సమస్యలు అంటే సార్, ప్రస్తుతానికి సీసీ రోడ్లు వేయడం జరిగింది. కొన్ని ఇళ్ళ సమస్యలు ఉన్నాయి. చాలా మటుకు పేదలు ఉన్నారు కాబట్టి వారికి ఒక సంకల్పంతో ఎప్పటికీ గుర్తు ఉండిపోయేటట్టు మన ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నా సంకల్పం సార్. స్కూళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాటి విధానం ఎట్లా ఉంది? స్కూల్లో ప్రహారీ గోడ విషయంలో ఇన్స్ట్రుమెంట్ వేసి ఏఈ గారికి ఇవ్వడం జరిగింది సార్. మాకు ఒకటి ప్రధాన సమస్య ఏంటంటే, ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంకు, స్కూల్కు, ఇక్కడ ఒకటి అంగన్వాడీ సెంటర్ సార్ కొత్తగా మనమే కట్టినాము. ఈ మూడింటికి కలిసి ఒక బోర్వెల్ కావాలనేది ఒక సమస్య సార్. ఈ మూడింటికి ఎందుకంటే స్కూల్కి ఉపయోగపడుతుంది, గ్రామ పంచాయతీకి ఉపయోగపడుతుంది, అటు అంగన్వాడీ సెంటర్కి ఉపయోగపడుతుంది అని బోర్వెల్ అనేది మా ఒక సమస్య సార్. ఈ విషయం మీద మీ పాలకవర్గం మీకు ఎట్లా ఉంది? చాలా సానుకూలంగా ఉంది సార్. మీ సమస్యను మీ స్థానిక ఎమ్మెల్యే గారికి ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీ పాలకవర్గం? సార్, పాలక వర్గంతో ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ మన ఎమ్మెల్యే సార్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. స్కూల్కు ప్రహారీ కూడా మరియు వాటర్ సమస్య అనేది నేను 2-3 సార్లు విన్నపం చేయడం జరిగింది. వారితో పాటు మా పాలక వర్గం కూడా మంచి సపోర్ట్ ఇచ్చి వారికి తెలియజేయడం జరిగింది సార్. మీ గ్రామంలో తాగునీటి సమస్య ఎట్లా ఉంది? మీ ఆమ్లెట్ గ్రామాలలో పరిస్థితి తాగునీటి సమస్య ఎట్లా ఉంది? తాగునీటి సమస్య అనేది సార్, ఇప్పుడు ప్రతి ఇంటింటికి బోర్వెల్ వేసుకున్నారు సార్. తాగునీటి సమస్య అనేది ఏం లేదు సార్. బస్సు సౌకర్యం ఎట్లా ఉంది పరిస్థితి? బస్సు సౌకర్యం అనేది మాకు లేదు సార్. ఎట్లా లేదంటే మన ఇంటి ఇటు స్టేట్ వే కామారెడ్డి రోడ్డుకు బస్సు ఉంది. ఇప్పుడు మేము ఒక లెటర్ ఒకటి తీర్మానం చేసుకోవడం జరిగింది. ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ గోప్యతండ, ముందుకెళ్తే గంట తండ, ఇంకా ముందుకెళ్తే సర్పంచ్ తండ, ఇంకా ముందుకెళ్తే వెనక తండ, ఈ రింగ్ రోడ్ ద్వారా మనం కొండాపూర్ చేరుకున్నాం కాబట్టి ఈ స్టేజీలు బాగున్నాయి కాబట్టి మేము కామారెడ్డి డిపో మేనేజర్ గారికి ఒకటే కోరుకున్నది ఏంటంటే, మాకు ఖచ్చితంగా సాయంత్రం ఒక పూట, పొద్దున ఒక పూట
బస్సు కేటాయిస్తే పిల్లలు చదువుకోవడానికైనా మన ముసలి వాళ్ళైనా ఎవరైనా మంచి సౌకర్యం కల్పిస్తారని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా 7-8 సంవత్సరాల నుంచి సార్ ఈ కంకర ఉన్నది సార్. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే అప్పటి మన టీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్టర్ అయిన నిర్లక్ష్యం వల్ల రోడ్డు వేయలేదు సార్. అది ఇప్పుడు రోడ్డు వేయలేదు. మరియు మీ కాంట్రాక్టర్షిప్ని మీరు రాజీనామా తీసుకుంటలేడు. ఎమ్మెల్యే గారు తీసుకున్న పలుమార్లు మేము విన్నపించడం జరిగింది. మీ కాంట్రాక్టర్ ఆయన రాజీనామా చేస్తే మేము తక్షణమే వేరే కాంట్రాక్టర్ అప్లై చెప్తామని ఎమ్మెల్యే గారు చాలాసార్లు మాకు చెప్పడం జరిగింది. కానీ ఈ కాంట్రాక్టర్ అనే వ్యక్తి ఆయన రాజీనామా చేయట్లేదు సార్. ఇది ఒక ప్రధాన సమస్య మాకు. ఇది ఒకటి. ఆ రాజీనామా విషయంలో ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకొస్తే ఏమంటున్నాడు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే, మీ కాంట్రాక్టర్ని నా వల్ల కాదని చెప్పేసి రాజీనామా చేస్తే నేను తక్షణమే వేరే కాంట్రాక్టర్కి అప్పచెప్తానని చెప్తున్నాను సార్. ఆ తర్వాత పనులు ప్రారంభించడం కాదు, పని చేసేద్దాం అంటున్నాడు సార్. కానీ ఈ పాత కాంట్రాక్టర్ ఆయన రాజీనామా చేయట్లేదు. ఈ విషయంలో మరి ఎట్లా మీ పాలకవర్గం ఈ విషయంలో మా పాలకవర్గము మేము కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ లోపల మేము పాలకవర్గం మొత్తం ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఎలాంటి పరిచయాలు ఉన్నాయి మాకు? మా ఎమ్మెల్యే గారికి కుటుంబ సమస్య పరిచయం ఉంటుంది. కుటుంబ సంబంధం, కుటుంబంలోని ఒక వ్యక్తి లెక్క స్పందిస్తారు సార్ మా గురించి. ఎందుకంటే గతంలో మా నాన్న కూడా ఎప్పుడైనా మన ఎమ్మెల్యే గారికి ఇడిసపెట్టలేదు, మేము కూడా ఎమ్మెల్యే గారికి ఇడిసపెట్టలేము, ఆయన దాటి ఎప్పుడు వెళ్ళలేము. కాబట్టి మేము కాదు, మన గౌరవ డాక్టర్ రేకులపల్లి ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులతో పోల్చేస్తారు సార్. మీ పాలకవర్గం మీకు ఏ రకంగా సహకరిస్తుంది? చాలా మంచి విధంగా సహకరిస్తుంది. అభివృద్ధిలో నన్ను మంచి రెస్పాన్స్ ఇస్తుంది సార్. చివరిగా మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? నా గోప్యతండ గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎలాగైనా ఈ మనిషి పని చేస్తారని చెప్పేసి మనకు అప్పగించిన బాధ్యతలను వమ్ము చేయకుండా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మీ గురించి కేటాయించి మిమ్మల్ని సేవ చేసుకుంటారని కోరుకుంటున్నాను.